పొద్దుగాల ఇడికో ఊరకుక్కు వచ్చింది. ఇదే చౌరస్తారా నిల్చొని నేను మంచిగానే మాట్లాడతాక మంచి తెలుగు వచ్చి నాకు చంద్రశేఖరరావు కంటే మంచిగా సంస్కృతం వచ్చు. పగటి ఇడికో ఊరకుక్కు వచ్చింది. నిన్న ఇవాళ పొద్దుగాల వచ్చి వాడు మురిగిండంట, రఘునందన్ ఆలు మొగల పంచాయతీ చేస్తాడు అని మాట్లాడిండంట. అరే హరీష్, నీకు సిగ్గున్నారు? ఎత్తున నీకు చేతనైతే గజ్వేల్ టౌన్ లో కేసు పెట్టి నేను అడుగుతున్నా. ఫాల్తుగా నా వృత్తి వకాలతురా. నా వృత్తి నువ్వు ఢిల్లీకి పోయి జై తెలంగాణ అన్నప్పుడు ఒక ఆంధ్ర అధికారిని బూతులు తిట్టి కొడితే చెత్త నా కొడుక నీ తరఫున ఢిల్లీకి వచ్చి వకాలా చేసిండ్రు రఘునందన్. అరే ఫాల్తుగా హరీష్, నేను ఆలుమగల పంచాయతీ చేయరా? నీ దగ్గర చాట్ల తవుడు వచ్చి కుక్కల పంచాయతీ చేస్తా చెత్త నా కొడుక. అరే నీ కలెక్టర్ గారికి నీకు హిందీ ఇంగ్లీష్ వస్తే ఫాల్తు నా కొడుక నువ్వెందుకు మాట్లాడినావురా? నీ కలెక్టర్ ఎందుకు మాట్లాడలేదురా? వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే నీ సాటుకు పెంపుడు కుక్కలా ఎందుకు రావని వెనకాల పెట్టుకున్నావు? పెట్టురా నీకు చేతనైతే. అరే హరీష్, పైసలు వంచకుండా నువ్వు తెలంగాణ గడ్డ మీద పుడితే, నీకు తెలంగాణ పౌరుషం ఉంటే రా అంబేద్కర్ బొమ్మకాడికి, లేకపోతే రా గజ్వేల్ వెంకటేశ్వర గుడికాడికి. నువ్వు మొదలు అయితే నీలో తెలంగాణ పౌరుషం ఉంటే నేను రూపాయి వంచ అని లేపచ్చిన వెంకటేశ్వర కొజ్జాలో పైసలు వచ్చి నేను దానికి లేదురా. ఢిల్లీ మీద ఎస్సీ ఎస్టీ కేసు అయిన రోజు ఇదే రఘునందన్ దగ్గర నీ తరఫున వకాలత్ చేసింది మర్చిపోయినావు. ఆలుమగల పంచాయతీ చేస్తాడు. వకీళ్ళు ఏం చేస్తారా? నువ్వు చదువుకుంటే వెళ్తాడు. ఏం చదివినావు? మంది చెప్పులు మోసుకొని నువ్వు మందు కాలు ఏం మాట్లాడుతున్నారు? మర్యాద ఇస్తే మాట్లాడుతున్నావు. రాసుకో, నీ వకీలను పంపి నా స్పీచ్ చూడు. ఇండియన్ పీనల్ కోడ్ లో నీకెన్ని సెక్షన్లు ఉంటాయి, అన్ని కేసులు పెట్టి అన్ని పెట్టుకో. చూస్తా, నీ సంగతి చూపిస్తా. బిడ్డ 200 వంచుతాడంట, 500 వంచుతాడంట, 1000 రూపాయలు వంచి ఓట్లు పంటాడంట. అక్క అమ్ముడు పోతావా మనం? ఎన్నడన్నా వచ్చిండా మీ ఎమ్మెల్యే సూరత్ దానికి? ఈ చౌరస్తాకు వచ్చిండా? 10 ఏళ్ల నుంచి దోచుకున్నాడు. అక్క వచ్చిండా? ఫామ్ హౌస్ లో తిన్నాడు, పచ్చగున్న కాడ తిన్నాడు, ఎచ్చగున్న కాడ అన్నాడు. ఒక్క రోజులకి ఎండ పడక వచ్చిండా? మన కష్టం అడిగిండా? ఏమైందని చూసిండా? ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? గరీబ్ వాళ్ళకి